నమస్కారం. ముందుగా రాష్ట్రంలో ఉన్న 35 లక్షల మంది నిరుద్యోగులకి ఒకటే చెప్పదలుచుకున్నాం. మనం ఇప్పుడు 2 సంవత్సరాలు చూసినాం, ఓపిక పట్టినాం. 2 సంవత్సరాలు చూసినాం నోటిఫికేషన్ వస్తదని. ఇప్పటిదాకా మన ఓపిక నశించిపోయింది. ఇదే లైబ్రరీలో ఒకప్పుడు ఇదే కాంగ్రెస్ నాయకులు ఎంతమంది వచ్చారో మనం అందరం చూసినాం. ఇదే ₹5 భోజనం తిని ఇక్కడ ఎన్ని 24 గంటలు తిరిగి ఇదే నిరుద్యోగులని మీరు 6 నెలల బుక్కులు పక్కన పెట్టండి, వాళ్ళ ఉద్యోగాలకు ఊడగొట్టి మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పింది వాస్తవమా కాదా? ఈ సిటీ సెంటర్ లైబ్రరీలో చదువుతున్న నిరుద్యోగులు ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఎందుకు సరే ఆ విధంగానే మనం నిరుద్యోగులం కలిసి తీసుకొచ్చిన గవర్నమెంట్ అని ఒకటికి 4 సార్లు ఆ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారే చెప్పారు. అందుకే ఆ నిరుద్యోగులకే మేము అడుగుతున్నాం. ఇదే సిటీ సెంటర్ లైబ్రరీ నుంచే అడుగుతున్నాం. మీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ వచ్చిన ప్లేస్ నుంచే అడుగుతున్నాం. ఇప్పుడు సంవత్సరం కాదు 2 సంవత్సరాలు అవుతుంది. మీరు ఒక్క జనరల్ నోటిఫికేషన్ ఇవ్వలే. గత ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్ ఎగ్జామ్ పెట్టి నియామక పత్రాలు ఇచ్చారు తప్ప ఒక్క జనరల్ నోటిఫికేషన్ ఇవ్వలే. ఇదే సిటీ సెంటర్ లైబ్రరీ నుంచి ఒక నిరుద్యోగిగా గత 2-3 సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగిగా స్వచ్ఛతంగా నేనే అడుగుతున్నా. ఏంటంటే ఒక్క సంవత్సరానికి ఒక ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, కానీ మీరు ఒక్క నోటిఫికేషన్ జనరల్ నోటిఫికేషన్ ఇవ్వలే. ఇది వాస్తవం. అందుకే రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కేంద్ర లైబ్రరీలో ఉన్న నిరుద్యోగులు విద్యార్థులు స్టడీ హాల్లో చదువుతున్న, ఇక్కడ హైదరాబాద్ లో అన్ని స్టడీ హాల్లో చదువుతున్న విద్యార్థులు నిరుద్యోగులు అందరూ కలిసి ఖచ్చితంగా ఫిబ్రవరి 4వ తారీఖుకి ఇది ప్రభుత్వానికి నిరుద్యోగులకు మధ్య జరుగుతున్న మహాధర్ణ తప్ప ఇక్కడ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, భయపడకండి. ఎందుకంటే ఆ రోజు మనం ఫైట్ చేసే ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం తప్ప వీళ్ళు ఏదో రాజకీయ నాయకులు ఏదో వీళ్ళు స్వార్థం కోసం కాదు. ఇదే విధంగా ఈ రోజు వాళ్ళు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు హామీ ఖచ్చితంగా వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మనమే గవర్నమెంట్ నుంచి ఫైట్ చేయాలి, మనమే సాధించుకోవాలి. లేకుంటే మనం ఎక్కడెక్కడి స్టడీ హాల్లో కానీ లైబ్రరీలో కానీ ఎక్కడెక్కడే జిల్లా కేంద్ర కోచింగ్ సెంటర్లో కానీ చదివితే మనకి నోటిఫికేషన్ రాదు. ఏజీలు అయిపోతున్నాయి, ఆర్థిక పరిస్థితులు బాగాలేదు, రూమ్ రెంట్లు కట్టుకోలేక హాస్టల్ ఫీజులు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు ఫోన్లు చేస్తున్నారు, ఏంటన్న నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, నా ఏజ్ పోతుంది, నాకు డిపార్ట్మెంట్కి ఏజీ లేదు, ఈసారి ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారా అని అడుగుతున్నారు. తమ్ముడు విద్యార్థులు నిరుద్యోగులు రండి, ఎందుకంటే ఏజ్లు వాళ్ళు ఇవ్వరు, మనం ఫైట్ చేస్తేనే ఇస్తారు తప్ప వాళ్ళు ఇవ్వరండి. మీరు రావాల్సిందే. నిరుద్యోగులు ఖచ్చితంగా అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లో చదువుతున్న నిరుద్యోగులు కూడా ఎవరికి వారు స్వచ్ఛందంగా ఈ మహాధర్ణకి పాల్గొని విజయవంతంగా చేయాల్సిందిగా మనవి కోరుతున్నాను. థ్యాంక్ యూ.